హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిన్నోస్ వర్డ్. ఈరోజు రెసిపీ అయితే నేను పాస్తా చేస్తున్నానండి. నేనైతే ఈ పాస్తాలను తీసుకుంటున్నా. మీ దగ్గర రౌండ్ షేప్ పాస్తాలు కూడా ఉంటాయి, కావాలంటే మీరు అవి కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ముందే సన్నగా ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను. నేను చూపించిన విధంగా మీరైతే ఉల్లిపాయలను కట్ చేసుకోండి. అండ్ సన్నగా తరుక్కున్న సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఒక టమాటాని అయితే ఇలా సన్నగా కొంచెం కొంచెం స్మాల్ సైజులో అయితే నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను. అండ్ ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను. పాస్తా బాయిల్ చేయడానికి వాటర్ తీసుకున్నాను. పాస్తాలో ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పాస్తాలు ఉడికేటప్పుడు ఒక దగ్గర ముద్దలాగా అంటుకోకుండా విడివిడిగా సపరేట్గా మంచిగా కుక్ అవ్వడం కోసం అయితే నేను ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. మీరు కూడా కన్ఫర్మ్గా మనం ఆయిల్ లేకపోతే మీకు నచ్చకపోతే మీరు లాస్ట్ కన్నా పాస్తా ఉడికాక మనము వంపుకుంటాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు. పాస్తాలను అయితే జస్ట్ 80% మాత్రమే ఉడికించుకోవాలి. దానికంటే ఎక్కువ ఉడికితే పాస్తాలు అనేవి ఇరిగిపోతాయి, టేస్ట్ అనేది పోతుంది అండ్ పాస్తాలు మెత్తపడిపోతాయి అండి. సో మీరైతే జస్ట్ 80% మాత్రమే పాస్తాలను ఉడికించుకోండి. మనం ఒకసారి పాస్తాలు వేసాక ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి బాగా మంచిగా. ఇట్లా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటుకుపోతుంది. మంచిగా కలుపుకొని ఇంకా ఈ పాస్తా మంచిగా కుక్ అయిందో లేదో నేనైతే ఇక్కడ ఇట్లా చెక్ చేసుకుంటున్నానండి. వేడి ఉన్నప్పుడు కొంచెం చల్లారాకనే మీరు చూసుకోండి. చూసారా, ఇలా మాత్రం మనం పాస్తాలను అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పాస్తాలో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని నేను నా పాస్తాలు చూడండి ఎట్లా ఉన్నాయో, పలసగా పొడిగా ఇట్లా ఉండాలండి. పాస్తాలు అయితే టేస్ట్ బాగుంటుంది. అదే ఇంకోసారి పొయ్యి మీద గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుండాలంటే మనం వాటికి ఫ్రై చేసే వాటిలోనే ఉంటుంది. ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, కింద అడగంటుకోకుండా బాగా మాడిపోకుండా అయితే మనం ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపేసి ఒక 2 minutes తర్వాతకేమో మనం ముందుగానే సన్నగా తరుక్కున్న టమాటాలను అయితే వేసుకుందాం. టమాటాలు ఫాస్ట్గా మగ్గడం కోసం అయితే పైనుంచి నేనైతే నా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను. మీరు ఎంత ఉప్పు తింటారో అది మీ ఇష్టం. అండ్ ఒకసారి అయితే ఇలా కలుపుకొని టమాటాలు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తినేటప్పుడు పళ్ళకి తాకకుండా మెత్తగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. సో మంచిగా కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకుంటున్నానండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు సన్నగా అల్లం ఎల్లిపాయలు సన్నగా తరిగి ముందు కూడా వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం ఇట్లనే వేసుకుంటాను. అండ్ పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు కూడా వేసేసి కలుపుకుంటున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి సో నేనైతే లైట్గానే కారం వేసుకుంటున్నాను. ఒకవేళ పిల్లలు తింటలేరు మేమే తింటున్నామంటే మీరు ఎలా తినాలనుకుంటే అలా అయితే కారం వేసుకోవచ్చు. కారం వేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అన్నీ కొంచెమే వేసుకుంటున్నానండి. వేసుకొని మా టేస్ట్కి సరిపడైతే నేను వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. అండ్ నా దగ్గర టమాటా సాస్ ఉంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకొని మొత్తం ఒకసారి అయితే నేను ఇలా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసి ముందే ఉడకపెట్టుకున్న పాస్తాలను అయితే వేసేసి ఇలా మంచిగా కలుపుకుంటున్నాను చూడండి. చూసారా, ఇలా బాగా కలిపేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మీ దగ్గర ఇలా కలుపుకుంటే మన పాస్తా రెడీ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ పిండుకోండి, ఆర్ ఎల్స్ లేదండి. ఇదైతే కన్ఫర్మ్ అని నేను చెప్పను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం చేసుకోవచ్చు. అయ్యో నా దగ్గర ఇవి లేవు కదా అని అయితే అస్సలు అనుకోదు. లెమన్ని పిండేసి ఇంకోసారి మంచిగా కలుపుకుంటే మన పాస్తా రెడీ. అండ్ ఇక్కడ నేను మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతున్నాను చూడండి. వాళ్ళు టేస్ట్ చేసి బాగుంది మమ్మీ అంటున్నారు. చూసారా మా ఓడి ఎక్స్ప్రెషన్స్. అండ్ ఇక్కడ మా పాప చూడండి తింటుంది, నైస్ అని చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే